హలో కమాన్ ఇండియన్ ఫ్రెండ్స్, సలాంలండి. ఓం సత్యం ఓం. కమాన్ ఇండియన్ కమాన్ సాబులండి. స్వర్గంలో ఉన్న మాటలు ఇండియన్ గురు అటు హోం సత్యము. ఈ మదర్ ఇండియా ఛానల్ ఏంటండి నీతో నాతో మన అందరితో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందండి? కమాల్ మాటలు. అవి ఏం మాటలు? మన హిందుస్థాన్లో హిందూ, ముస్లిం, సిక్కులు అందరం కూడా మనం కలిసిమెలిసి ఉండే ఉన్నాము. అంటే కలిసి ఉన్నామని యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు, అంతే. ప్రచారాలు చేస్తున్నాం, అందరం కలిసే ఉన్నాము. కాకపోతే అక్కడ కలిసి లేము. ఒకరికి ద్వేషించుకుంటున్నాము. ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకుంటున్నాం. ఎలా నేను పెద్దోడిని అయిపోవాలా, ఎలాగా కనిచిపెట్టేవాళ్ళ, ఇలాగే జరుపుతున్నాము. కానీ అక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి, మనం ఒక్కటే ఉన్నాము. అవునా కదండి? ఇలా మనుషుల్లో కల్లా కపటాలు మనం ఎంతకాలం నివసిస్తాము. కాకపోతే ఈ కల్లా కపటాలు, ఈ మనుషులు ద్వేషాలు ఎలా వస్తున్నాయంటే, మనము కోడి మాంసం, మేక మాంసం, పంది మాంసం, కుక్క మాంసం, నక్క మాంసం, కాకి మాంసం, లాస్ట్కి పిల్లి మాంసాలు కూడా మనం తినేస్తున్నామండి. తినేసి సారాలు తాగి ఈ శరీరాన్ని మనం సాతానికి ఇచ్చేసాం. అంటే అది అలవాటు పడిపోయాం మనం అందరం. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అందరము మనం అలవాటు పడిపోయామండి. అలవాటు పడిపోయి మనం సాతాను అంటున్నామే. ఏదో సాతానుడు కాదండి, అవే ఆ జంతు పక్షులే సాతానులు. ఆ ప్రేతాత్మలు అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ యొక్క నీలకంఠేశ్వరుడు శివుడు ఉంటాడు కదండి. ఈ నీలకంఠేశ్వరుడు ఆ గొంతుకు ధరగా చింత చెట్టుకి ఏలబడినట్టు గబ్బలలాగా ఏలబడి ఉంటాయండి. అవి సమయం వచ్చేటప్పటికి, అంటే మనం డ్రింక్లు వేసిన తర్వాత అప్పుడు అనమాట, సమయం వచ్చినప్పటికీ కోపాలు తెప్పించడము, మనిషి అశాంతి చేయడము, ఒకళ్ళు గొడవలు తెప్పించడము, బ్లడ్ అంటే పగలు తీర్చుకుంటాయండి. ఇవి మనల్ని, మన శరీరాన్ని పగలు తీర్చుకుంటాయి అన్నమాట. మనం తిన్నాము, శక్తి తీసుకున్నాము కదా, ఆ పగలు తీర్చుకొని అప్పుడు మనకు గొడవలను పుట్టించేసి పోలీస్ స్టేషన్ పంపించడము, లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసేయడము. ఆ కోళ్ళు, మేకలు